సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరులోని వీరశైవ సమాజం సభ్యులకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేయూత అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన వీరశైవ సమాజం కళ్యాణ మండపంని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సందర్శించారు. టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కర్ణం పురుషోత్తంరావు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్లతో పాటు వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, అధ్యక్షులు ఆర్ బసవరాజ్, ప్రధాన కార్యదర్శి రవికుమార్లతో కలిసి కళ్యాణ మండపంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణం కోసం 20 లక్షలు అందిస్తారని ప్రకటించారు. గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణాలు, సీసీ రోడ్లు, విద్యార్థులకు శిక్షణ కోసం సుమారు 25 లక్షలు అందించినట్లు వీరశైవ సమాజం నాయకులు గుర్తు చేశారు. తాజాగా ఆర్థిక సహాయం ప్రకటించడం పట్ల చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నాయకులు స్తంభాకు చంద్రశేఖర్, గణపురం శంకర్, దిబ్బల్లి గౌరీశంకర్, నీర్ని చంద్రశేఖర్, బిదార్ శేఖర్, గంగా శ్రావణ్, వాలి శ్రావణ్, యువదల్ అధ్యక్ష కార్యదర్శులు శశాంక్, ఎం చంద్రశేఖర్, యువ నాయకులు బిర్కట్ రఘు, కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పునీత్, పట్టణ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు. కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం జరిగిందో దాని విషయంలో సందర్శించడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి ఎమ్మెల్సీ గారు అనేటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి మా ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ వచ్చేయడం జరిగింది. ఏదైతే నష్టం జరిగిందో దాని గురించి డీటెయిల్గా సార్ వారు తెలుసుకోవడం జరిగింది. అయితే గతంలో సార్ తాండూరుకి ఎప్పటి నుంచి అయితే వచ్చిందో తాండూరు వచ్చినప్పటి నుంచి కూడా వీరశైవ సమాజంతో చాలా అనుబంధం పెట్టుకొని అందరితో మమేకమై ప్రతి ఒక్క విషయం లోపల సమాజ కార్యక్రమాల్లో కానివ్వండి, సమాజం డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, గౌరవ ఎమ్మెల్సీ గారు చాలా రకాలుగా అన్ని విధాలుగా ఎలాంటి నిధులు సమకూరితే అన్ని నిధులు ఇచ్చుకుంటూ మన వీరశైవ సమాజం డెవలప్ కావడానికి ఒక 50% ఆయనే చెప్పడంలో నేను సంకోచం ఏం లేదు. అయితే ఇది ఏదైతే ప్రకృతి వైపరీతం అనుకోవాలా ఏమో తెలియదు. అయితే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం జరిగింది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు పంచనామా చేసి ఇవ్వడం జరిగింది. సంబంధిత పోలీస్ శాఖ వారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే సార్తో మేము కోరుకున్నది ఒకటే, ఎప్పటిలాగే మీ వంతు మాకు పూర్తి మేమున్నాను అనే ధైర్యం ఇస్తే చాలు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామని చెప్పి ఈ సందర్భంగా సార్కు మరీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే సముదాయాలకు కూడా రీసెంట్గా సార్ గారు 20 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు కూడా మా సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడు కూడా మహేందర్ రెడ్డి సార్ గారికి సమాజం మొత్తం రుణపడి ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను. ఫంక్షన్ హాల్కి ఏదైతుందో మరి ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల మరి మనం ఉన్న కుర్చీలు కానీ, ఫర్నిచర్ కానీ, సోఫాలు కానీ మొత్తం కూడా సీలింగ్ కానీ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. దానివల్ల దాదాపుగా 15 నుండి 17 లక్షల రూపాయలు కూడా మరి నష్టం జరగడం జరిగింది. మరి నేను శేఖర్ గారు ఫోన్ చేసిందంటే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి కంప్లైంట్ ఇవ్వండి, అసలు మనము ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నారా, ఇన్సూరెన్స్ లేదా అనేది అడగడం జరిగింది. ఇన్సూరెన్స్ లేనందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించుకుంటే మనం కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే మనకు కలెక్టర్ ద్వారా కూడా న్యాచురల్ కలమిటీస్ కింద ప్రకృతి వైపరీత్యాలు అమౌంట్ ఉంటుంది, అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ కలమిటీస్ కింద మనకు కూడా ఐఏవై కింద కూడా రూమ్లు కూడా ప్రభుత్వ కలెక్టర్ ద్వారా కూడా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి, డాక్టర్ సంపత్ గారికి, ఆర్ బసవరాజ్ గారికి, వేదికలకి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రకృతి వైపరీత్యాలు జరగడం జరిగింది కాబట్టి దీనిపైన
మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి పంచనామా కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కలెక్టర్ గారు కూడా సంప్రదించి మన చీఫ్ విప్ గారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటి నిధులను కూడా ఇప్పించాల్సిందిగా, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఫైర్ యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు కాబట్టి ఐఏవై కింద ఇక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పించినట్లయితే పైన కూడా బిల్డింగ్లో రూమ్లు కానీ కట్టుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్సీ గారు పరిశీలించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, నష్టమైందో చాలా బాధాకరం. ఎందుకంటే సమాజ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి పేదవారందరూ కూడా అవకాశం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇది చాలా మరి అందరికీ కూడా సాయం చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు కూడా షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా సమాజ పెద్దలు ఆల్వసరాలు కానీ తంబాకు చక్కెరరాజు అందరూ ఎవరు వచ్చినా కూడా మరి మీరు కాదనకుండా ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని కూడా మరి 15 నుంచి 20 లక్షలు ఏదైతే చెప్తున్నారో మరి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా కూడా మరి ఏదైతే మరి కాలేజ్ ద్వారా కానీ అదేవిధంగా మా కంపెనీ పెద్ద ఎత్తున ఓపెన్ అవుతుంది కాబట్టి దాని నుంచి కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఇంకా ముందు కూడా మరి ఎలాంటిది అది లేకుండా మరి పర్మనెంట్గా ఇప్పుడు డాక్టర్ సంపత్ గారు చెప్పినారు, పర్మనెంట్గా కూడా ఏదైతే ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అందరికీ కూడా అవసరం ఉన్నది. సమాజమే కాకుండా పేదలకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు అంతా కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్సీ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి వ్యక్తిగతంగా నేను తప్పకుండా సాయం చేస్తాను. తప్పకుండా మరి పర్మనెంట్గా ఇప్పుడు డాక్టర్ సంపత్ గారు చెప్పినారు, పర్మనెంట్గా కూడా ఏదైతే ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అందరికీ కూడా అవసరం ఉన్నది. సమాజమే కాకుండా పేదలకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు అంతా కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్సీ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి వ్యక్తిగతంగా నేను తప్పకుండా సాయం చేస్తాను.